అంటే ముస్లిం సోదరులతో మమేకం కావడం, మీ మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ నెలలో దానం చేస్తే నిరుపేదలు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారనేది మహమ్మద్ ప్రవక్త మనకు బోధించారు. పేదలకు సహాయం చేయడమే ఖురాన్ సూక్తి. అందుకే నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. నేను ఎప్పుడు కూడా ముస్లింల సోదరుల పక్షానే ఉంటా. ఎక్కువ కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం మీలో ఉండే పేదరికం, మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలని ఆలోచనతోనే చేశాం. ఎన్టీఆర్ భరోసా మీరు చూస్తే దగ్గర 4,38,000 మందికి ఇస్తున్నాం. ఒక్క ఎన్టీఆర్ భరోసాలోనే 3,511 కోట్ల రూపాయలు మైనారిటీ సోదరికి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. తల్లికి వందనం ఈరోజు మీరు చూస్తే 4,50,000 మందికి ఇస్తున్నాం. దగ్గర 1,316 కోట్లు ఇస్తున్నాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, తల్లికి వందనం ఒకరు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి దగ్గర 8 మంది 9 మంది పిల్లలున్నా ఆ ఇంటికి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక కూటమి ఈ కూటమి ప్రభుత్వం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 19,215 మందికి 224 కోట్లు ఇస్తున్నాం. దీపం 6,20,000 కుటుంబాలకి 158 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క నేనే ప్రారంభించాను ఇమాములకి, మౌజుములకి ఆన్రోరియం ఇవ్వడం. మౌజుములకైతే 10,000, ఇమాములకు 10,000, మౌజుములకు 5,000. అదే మాదిరిగా ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈరోజు రాత్రికి మళ్లీ చెప్తున్నా, ఉండే బకాయిలన్నీ 45 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకున్నాం, ఈ ప్రభుత్వం తీసుకున్నాం. అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంకొక పక్కన అర్హత కలిగిన ఇమాముల్ని ప్రభుత్వ కాజీలుగా నియమించాం. వివాహ లైసెన్సుల గడువు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచాం. ఈసారి హజ్ యాత్రకి 347 మంది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళాలని చేశాం. భవిష్యత్తులో ఇక్కడి నుంచే వెళ్తారు. ఒకప్పుడు హైదరాబాద్లో కూడా హజ్ యాత్ర పోయే ఫెసిలిటీ లేకపోతే ఫస్ట్ టైం అక్కడ ఇంట్రడ్యూస్ చేశాం. మళ్ళీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే వీళ్ళు సరిగా చేయకపోతే మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద మైనారిటీలకు అందరికీ ఈరోజు చూస్తే 33,275 మందికి 193 కోట్ల రూపాయలు ఇచ్చాం. మీలో యువత కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి భవిష్యత్తులో కూడా మీ నైపుణ్యాన్ని పెంచుతాం. ఆటోమొబైల్లో మీకు బాగా అనుభవం ఉంది. ఆటోమొబైల్ అంటే ఎక్కడ మైనారిటీ సోదరులుంటే అక్కడ ఆటోమొబైల్ నగరం ఉంటుంది, ఆటో నగరం ఉంటుంది. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం కూడా జీవో నెంబర్ గడిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 47 ద్వారా వక్ఫ్ బోర్డులు వివాదానికి నెట్టారు. నేను రాగానే 47 ఉపసంహరించాం. వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టాం. ఈరోజు వక్ఫ్ బోర్డు ఎన్నికలు పెట్టి 1,500 వక్ఫ్ బోర్డు ఆస్తులు పూర్తి సర్వే చేయించాం. 81,402 ఎకరాలు కవర్ చేసి 5,028 వక్ఫ్ సంస్థలకు డిజిటలైజ్ చేసి అప్లోడ్ కూడా చేశాం. నేను ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్పా, నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడి ఆ ఆస్తులు మీ సంక్షేమానికి ఉపయోగించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నూర్ భాషా ఫెడరేషన్కి
దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ గా పేరు మార్చాం. 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా కేటాయించాం. గత బడ్జెట్లో 5,434 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులున్న 656 కోట్ల రూపాయలు జమ చేసి 6,090 కోట్ల రూపాయలు 26-27 బడ్జెట్లో నిధులు కేటాయించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కబర్స్థాలు, ఈద్గాలు, సమాధులకు భూములు కేటాయించాం. ఉర్దూ అకాడమీకి ఒకప్పుడైతే గడిచిన ప్రభుత్వం ₹1,00,000 ఇస్తే ఒకేసారి 7 కోట్ల రూపాయలు ఉర్దూ అకాడమీకి డబ్బులు ఇచ్చాం. ఉర్దూ భాషాభివృద్ధి కోసం ఎవరైతే బాగా కృషి చేస్తారో వాళ్ళందరికీ ₹2,50,000 ఆండ్రోనిమ్ కింద పారితోషికం ఇచ్చాం. ఇది కాకుండా అబ్దుల్ హక్ అవార్డుకి ప్రోత్సహించి ₹1,00,000 నుంచి ₹1,25,000 ఇచ్చాం. జీవనకాల సౌపల్య పురస్కారానికి ఎంపికైన వారికి ₹25,000 అందిస్తున్నాం. ఉర్దూ గర్, షాదీ ఖానాల కోసం ₹2,85,00,000 కేటాయించాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ టైం 1985లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు. అదే మరి హైదరాబాద్ లో అసెంబ్లీ ఎదురుగా నేనే హాజ్ హౌస్ కట్టి ఎవరికి అన్ని ఇబ్బందులు లేకుండా చేశాం. ఉర్దూను 2వ అధికార భాషగా కూడా చేసింది తెలుగుదేశం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశాను. కడప హాజ్ హౌస్ మొదలుపెట్టాం. దాన్ని త్వరలోనే వినియోగంలోకి తెస్తాం. అదే సమయంలో తొందరలోనే అమరావతిలో కూడా మీకు హాజ్ హౌస్ కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి మైనారిటీ సోదరులు ఒకటే హామీ ఇస్తున్నాను. నేను మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం, అదే మరి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తున్నారు, దాంట్లో మాడిఫికేషన్ చేశారు. కానీ దేశం అంతా కూడా ఒక నామినీని వేరే వాళ్ళని ఇస్తే ఆ సభ్యుడిని కూడా ముస్లిం సభ్యుడిని పెట్టి మీకు పూర్తి స్వేచ్ఛనిస్తానని చెప్పిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీ మనోభావాలను గౌరవిస్తుంది, మీతో ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు కూడా ఈ ప్రభుత్వం ఏదో తాత్కాలికంగా ఆలోచించడం లేదు. సమాజంలో మీ ఆర్థిక పరిస్థితులు మార్చాలని, మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని, అందరితో సమానంగా మీకు కూడా అన్ని అవకాశాలు వచ్చేట్టుగా చేయాలని అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఇది ఈ ప్రభుత్వ విధానం. దీనివల్ల ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఇంకొక విషయం కూడా చెప్తున్నా, నేను అందరి వాడిగా ఉంటాను తప్ప ఏ ఒక్కరి పక్షం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే నేను కొత్తగా కూడా ఇంకొక కార్యక్రమం తీసుకొచ్చా. అది జీరో పావర్టీ. అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేనుంటా, ఎక్కడ పేదవాడుంటే అక్కడ ఈ ప్రభుత్వం ఉంటుంది. మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. थैंक यू अनंडाल। भी दुआ का वक्त हो रहा है। मैं आप सबसे गुजारिश करता हूं कि अहलन व सहलन बोले तो मरहबा मरहबा बोलो। अहलन व सहलन, अहलन व सहलन, अहलन व सहलन। नारा चंद्रबाबू नायडू साहेब। अभी दुआ का वक्त हुआ है।
दुआ करता हूँ सामने बोले कि हाँ الحمد لله رب العالمين اللهم صل على سيدنا شفيعنا حبيبنا مولانا محمد وبارك وسلم ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا يسرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين اللهم إنك عفو تحب العفو فاعف عنا اللهم إنك عفو تحب العفو فاعف عنا فاعف عنا ऐ अल्लाह हम सब के गुनाहों को माफ़ फरमा खताओं को दरगुदर फरमा बेशक गुनहगार हैं मौला सियाकार हैं खताकार हैं ऐ अल्लाह तू अपनी मर्जी पर चलने के लिए हम सबको पैदा किया लेकिन हम अपनी ख्वाहिश और अपनी मर्जी पर शैतान के इशारों पर चल रहे हैं ये जुर्म अजीम है तू माफ़ फरमा मौला ये रमज़ान का मुबारक महीना है ऐ अल्लाह ये मुबारक वक्त है ऐ अल्लाह दुआओं के कबूल होने का वक्त है तेरे हबीब सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया है ऐ अल्लाह हमारी दुआओं को कबूल फरमा हमारे नमाज को कबूल फरमा हमारी तरावी को कबूल फरमा हमारी कुरान की तिलावत को कबूल फरमा हमारे सदका खैरात को कबूल फरमा हमारी हर नेकी को कबूल फरमा अगरचे के गफलत में हो चुकी हो ऐ अल्लाह ऐसी तमाम नेकियों को कबूल फरमा आज हुकूमत आंध्र प्रदेश की तरफ से हम सब के बड़े इज्जत माब चीफ मिनिस्टर आंध्र प्रदेश वजीर आला आंध्र प्रदेश नारा चंद्रबाबू साहब ने मुसलमानों की मोहब्बत में आज इफ्तार